మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం తరలింపులో 5 ఐపీఎస్ల పాత్ర ఉందని అన్నారు నాదెండ్ల. ఇక కాకినాడలోని 43,249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేసినట్లుగా ఆయన వెల్లడించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించే వారిపైన చర్యలను తప్పవని అన్నారు నాదెండ్ల. ఇక రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్ల త్వరలో చెల్లిస్తామని అన్నారు. ధరల స్థిరీకరణకు రీటైలర్స్ తో సమీక్షించినట్లుగా నాదెండ్ల వెల్లడించారు. కాకినాడలోనే ఈ రోజు వరకు మేము 249 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని మేము సీజ్ చేశాం. దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతోంది. స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా డిఎస్ఓ, డిఎం అందరూ కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. 43,000 మెట్రిక్ టన్నులు ఒక కాకినాడలోనే దొరికిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారో మీ అందరికి తెలుసు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు, నాకున్న సమాచారం ఒక 5 ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం. ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని, బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందజేస్తారు. దుర్గా, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రెస్ మీట్ లో అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అయితే కాకినాడ కేంద్రంగా జరుగుతున్న విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్న అక్రమ రేషన్ బియ్యంపై అయితే ఉక్కుపాదం మోపారు. ఇక్కడ గత 3 రోజులుగా ఉండి దాడులు చేసి స్థానికంగా ఉండే అక్రమ బియ్యాన్ని అయితే సీజ్ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి గ్రీన్ ఛానల్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ ప్రాంతానికి తరల వస్తుందని చెప్పినప్పటికీ కూడా దీని వెనకాల కొంతమంది ఐపీఎస్ అధికారులు కూడా పాత్ర కూడా ఉందని చెప్పి అయితే వ్యాఖ్యలు చేయడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎవరు ఐపీఎస్ అధికారులు ఏమిటా కదా అన్న అంశంపై అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది. ఎందుకంటే ప్రధానంగా కాకినాడ కేంద్రంగా గ్రీన్ ఛానల్ లో కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తుందంటే స్థానికంగా ఉండే జిల్లాలకు సంబంధించిన అధికారులకు కూడా అందరికీ తెలిసే జరుగుతుందో ఇది తెలుస్తుంది. అలాగే దీనిపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా పరిశీలించి దృష్టి సారించాలి. అందులో శాఖలో పనిచేసే అధికారుల పాత్ర కూడా ఈ రేషన్ మాఫియాపై ఏమైనా ఉందని స్పష్టంగా అవుతుంది. అలాగే కాకినాడ జిల్లాలో పనిచేసిన పాత ఎస్పీ స్థాయి అధికారి పాత్ర కూడా ఏమన్నా ఉందన్న అంశంపై అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరు ఈ 4 ఐపీఎస్లు అనే అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే గడిచిన ఒక 2 వారాల క్రితం అయితే కాకినాడని 3 రోజులు పర్యటించి 3 రోజుల్లో దాదాపు 5-6 గొడవలు సీజ్ చేసి దాంట్లో దాదాపు 1000 మెట్రిక్ టన్నులు అయితే బియ్యం అయితే సీజ్ చేశారు. రేషన్ బియ్యాన్ని విదేశాలకి సరఫరా చేస్తున్న బియ్యాన్ని అయితే సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇచ్చి 6A కేసులు కూడా కట్టడం జరిగింది. కట్టడంతో పాటు అప్పుడు సంచలనంగా మారింది. కోర్టులో అందరూ మరోసారి రేషన్ బియ్యం చేయాలంటేనే గడగడలాడే పరిస్థితి తీసుకొచ్చింది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం మాఫియా జోరుగా సాగుతుందని ఆరోపణలు చేశారు. ఆరోపణలకు నిజమయ్యే విధంగా కూడా ఈ దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో కూడా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం బయటపడడంతో అప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని కూడా ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు దాని కాకుండా ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో నాదెండ్ల మనోహర్ చేసిన 4 ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉందన్న కూడా అయితే సంచలనంగా మారింది. ఆ 4 ఐపీఎస్లు ఎవరు అని, ఏ శాఖలు పండించి ఏ పేర్లు ఉన్నవారన్న అంశంపై అయితే తెలిసిన ఆ 4 ఐపీఎస్ అధికారుల పేర్లు బయటకు వస్తాయా ప్రభుత్వం, లేకపోతే గతంలో మాదిరిగానే మామూలుగా సంచలన వ్యాఖ్యలకే వస్తాయా, నిజంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ 4 ఐపీఎస్ అధికారుల పేర్లు పెడతారా, లేకపోతే ప్రభుత్వ ఒత్తిడి ఇతర అధికారులతో ఒత్తిడితోటి ఆ 4 ఐపీఎస్ పేర్లు చెప్పకుండా తూతూ మంత్రంగా దర్యాప్తు కొనసాగిస్తారా అంశంపై అయితే తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.